ఫ్రెండ్స్ ఆగస్ట్ ఎండ్ అవబోతుంది, సెప్టెంబర్లో మనం ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ సెప్టెంబర్లో కంటే ముందే ఆగస్ట్ 29 నుంచే స్టార్ట్ అవుతున్నాయి మొబైల్స్ రావడం. ఆగస్ట్ 29వ తారీఖు రియల్మీ నుంచి రియల్మీ 13 ప్లస్ అయితే వస్తున్నాయి. వీళ్ళు టీచ్ చేస్తున్న ప్రకారం చూస్తే మాత్రం వీటిలో ప్రాసెసర్ సరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు ప్రతి గేమ్ పెడుతున్నారు పోస్టర్, దానిలో 90 FPS అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బీజేఎంఐ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ 90 FPS హ్యాండిల్ చేయగలదు అన్నట్లు చెప్తా ఉన్నారు. అండ్ 120Hz OLED డిస్ప్లే అని కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత తెలుస్తుంది నిజంగానే 90 FPS లో ఈ గేమ్ రన్ చేయగలవు, ఇవన్నీ ఎలా రన్ చేస్తాయి ఇవన్నీ వచ్చాక చూడాలి. అండ్ ఈ ఫోన్స్ అయితే మనం 29వ తారీఖు అయితే మార్కెట్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ యాపిల్ iPhone 16 సిరీస్ కూడా లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. అఫీషియల్ గా యాపిల్ అయితే అనౌన్స్ చేసింది సెప్టెంబర్ 9వ తారీఖు ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే నైట్ 10:30కి యాపిల్ కొత్త ఐఫోన్స్ అయితే మనం చూడబోతున్నాము. వీటిలో మనం iPhone 16 సిరీస్ లో 16 Plus, 16 Pro, 16 Pro Max ఈ ఫోన్స్ అని మనం చూడొచ్చు. ఈసారి 16 లో కూడా కొత్త ప్రాసెసర్ అయితే వస్తుంది. A18 ప్రాసెసర్ తీసుకొని రాబోతున్నారు. అండ్ 16 Pro, 16 Pro Max లో వచ్చేసరికి A18 Pro అని చెప్పేసి ప్రాసెసర్, అంటే కొత్త ప్రాసెసర్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బేస్ మోడల్స్ కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏదైతే iPhone 15 Plus ఉన్నాయో ఈ ప్రాసెసర్స్ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. iPhone 16 సిరీస్ మొత్తం అయితే సపోర్ట్ అయితే తీసుకొని వస్తారు. అండ్ iPhone 16 సిరీస్ లో ఫిజికల్ గా ఏమేమి చేంజెస్ వస్తున్నాయి 15 తో కంపేర్ చేసి వీటికి సంబంధించిన సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. thumbnail కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో ఒక మీరు చూడకపోతే కంప్లీట్ గా ఎలా ఉంటాయి, డమ్మీ పీస్ కూడా ఉన్నాయి iPhone 16 సిరీస్ నా చేతిలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను అక్కడ. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటితో పాటు ఒక ఎయిర్ పాడ్స్ కూడా తీసుకొని వస్తారు. బేస్ మోడల్స్ ఉన్నాయి ఎయిర్ పాడ్స్, వాటిలో ఒక కొత్త మోడల్ తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ఉంటాయి కదా, సో వాటిలో సెకండ్ జనరేషన్ కూడా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం ఈ యాపిల్ ఈవెంట్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మోటరోలా నుంచి కూడా ఒక ఫోన్ అయితే రాబోతుంది. మోటరోలా Razr 50 అని చెప్పేసి. Razr 50 Ultra వచ్చింది కదా రీసెంట్ గా, ఫ్లిప్ ఫోన్, దాని తమ్ముని తీసుకొని రాబోతుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ ఇది రాబోతుంది. సేమ్ ఈసారి కూడా బేస్ మోడల్ కూడా ఫుల్ స్క్రీన్ తో వస్తుంది. కవర్ స్క్రీన్ కొద్ది పెద్దగా అయితే ఉంటది. అండ్ ఈ ఫోన్ 50 నుంచి 60,000 మధ్యలో వీళ్ళు తీసుకొని రావచ్చు. ఈ ఫోన్ మనం సెప్టెంబర్ లో చూస్తాం. నెక్స్ట్ వివో నుంచి వివో T3 Ultra అని చెప్పి ఒక ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వివో T3 Pro ఆల్రెడీ వచ్చేసింది. ఇది సేమ్ iQOO G9s Proనే. ఈ వివో T3 Pro కొద్దిగా డిఫరెంట్ ఫోన్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ ప్రాసెసర్ 9200+ ప్రాసెసర్ తో రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది మిడ్ సెప్టెంబర్ లో రావచ్చు. సెప్టెంబర్ 12వ తారీఖు అన్నట్లుగా డేట్ అయితే బయటకు వచ్చింది దీనికి సంబంధించి. ఈ ఫోన్ మనం వివో నుంచి అయితే చూడొచ్చు T సిరీస్ లో. అండ్ వివో నుంచి ఇంకో ఫోన్ కూడా వస్తుంది, వివో V40e అని చెప్పేసి. వివో V40 సిరీస్ లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ఇది E అనేది కొద్దిగా బేస్ మోడల్ అనుకుంటా ఇది. అండ్ ఇది సెప్టెంబర్ 25వ తారీఖు రావచ్చు. ఈ ఫోన్ మీకు iQOO G9s ఈ స్పెసిఫికేషన్స్ తో రావచ్చు అనిపిస్తుంది నాకైతే, 7300 ప్రాసెసర్ తో అట్లా. మరి చూడాలి ఎలా ఉంటుందో ఈ ఫోన్ కానీ. ఇది సెప్టెంబర్ 25 ఆ డేట్లో అయితే రావచ్చు. నెక్స్ట్ రెడ్మీ Note 13 సిరీస్ సక్సెసర్ రెడ్మీ Note 14 సిరీస్ కూడా రావచ్చు. సేల్కి ముందే ఇవి కూడా రావచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రెడ్మీ Note 14 సిరీస్లో ఈసారి ఒక ఫోన్ వచ్చేసరికి 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్గా లాంచ్ చేస్తుంది Qualcomm ఈ ప్రాసెసర్ని. అండ్ ఇంకో ఫోన్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో, మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు Nothing 2A+లో కూడా చూడొచ్చు. సో ఈ ప్రాసెసర్తో ఇంకో ఫోన్ అయితే వస్తుంది. వీటిలో కూడా 2 మోడల్స్ రావచ్చు, Note 14 Pro, Note 14 Pro Plus అని చెప్పేసి. అండ్ ఇవి సెప్టెంబర్ ఈ మిడిల్లో రావచ్చిన ఇన్ఫర్మేషన్, ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ సామ్సంగ్ ఫ్యాన్ ఎడిషన్ సామ్సంగ్ S24 FE, ఇది కూడా సేల్కి ముందే రావచ్చు. సేల్ మనకి సెప్టెంబర్ 20లో తర్వాత ఏం జరగవచ్చు, సెప్టెంబర్ ఎండింగ్ లోపు మనకి సేల్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈసారి దివాళీ సేల్. దాని ముందే ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE అయితే మనం మార్కెట్లో చూడొచ్చు. ఇది సేమ్ మీకు వీళ్ళు చెప్తుంది అయితే మాత్రం కొత్త ప్రాసెసర్ Exynos 2400E అని చెప్పేసి ఎన్హాన్స్డ్ ఎడిషన్. మీరు S24 ప్లస్లో చూసారు అదే ప్రాసెసర్ కొద్దిగా ఎన్హాన్స్డ్ వర్షన్ అని చెప్తున్నారు, కానీ నాకు తెలిసి అదే ప్రాసెసర్ తీసుకురావచ్చు అటు ఇటు చేంజ్ చేసి. Exynos 2400 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రావచ్చు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఉంటాయి, లైక్ వాటర్ రెసిస్టెంట్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ, కెమెరాస్ కూడా బాగుంటాయి. మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తెస్తారో. ఈ 60,000 పైన వెళ్ళవచ్చు ప్రైస్ అయితే దీనిది. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారు దీన్ని. ఇది కూడా సేల్ ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు ట్యాబ్ కూడా రావచ్చు, సామ్సంగ్ S10 ట్యాబ్ S10 సిరీస్ కూడా రావచ్చు వీటితో పాటు. అండ్ ఇవి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తే ఈసారి మీడియాటెక్ 9 సిరీస్ ప్రాసెసర్స్ అని రూమర్స్ వస్తున్నాయి. మోస్ట్లీ Qualcommతో వెళ్తాయి. ఇంతకుముందు 8 Gen 2తో వచ్చినాయి S9 సిరీస్. అవి ఇప్పుడు 8 Gen 3తో తీసుకొస్తే బాగుంటుంది S10 సిరీస్. అట్లా మనం మీడియాటెక్తో వెళ్తే మరి చూడాలి ఎలా వర్కౌట్ అవుద్దాం మార్కెట్లో. రూమర్స్ మాత్రమే ఇవి మీడియాటెక్తో వస్తాయి అని చెప్పేసి, రియాలిటీ మనకి ఇవి లాంచ్ అయినప్పుడు తెలుస్తాయి. అంతేకాదు సామ్సంగ్ నుంచి A16 అని చెప్పి ఇంకో ఫోన్ కూడా వస్తుంది. ఏ సిరీస్లో 20,000 రూపాయల లోపు రావచ్చు. దీని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకొక ఫోన్
ఇన్ఫినిక్స్ నుంచి కూడా వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 అని చెప్పేసి ఒక ఫోన్. ఇది మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మిడ్ సెప్టెంబర్లో రావచ్చు ఇది కూడా. అండ్ ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్ G99 ప్రాసెసర్. వీళ్ళు 15,000 రూపాయల లోపు ఇట్లా ఐఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇవి నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెప్టెంబర్ మంత్లో మనం ఈ ఫోన్స్ అన్ని చూడబోతున్నాం. ఇప్పుడు విపరీతంగా లాంచ్ వస్తుంటాయి అండ్ పాత ఫోన్స్గా మీకు భయంకరమైన డిస్కౌంట్లు వస్తాయి. ఈ మంత్ చాలా బిజీ మంత్ అనమాట టెక్ యూట్యూబర్స్కి. అండ్ దాంతోపాటు ఎవరైతే టెక్ని ఎక్కువ ఫాలో అవుతుంటారో, ఎవరైతే గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి కూడా ఇది బిగ్గెస్ట్ మంత్. ఎందుకంటే సేల్స్ కూడా రాబోతున్నాయి. సేల్స్ చెప్పా కదా సెప్టెంబర్ 20 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. వీళ్ళు ఇంకా పోటీలు పడి ఇంకా ముందుకు కూడా తీసుకురావచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ చెప్పలేం. బిగ్గెస్ట్ సేల్ అనమాట ఇయర్లో, దివాళీ సేల్. ఇదైతే మనం ఈ మంత్లో చూడబోతున్నాం, సెప్టెంబర్ మంత్లో. ఇవి సెప్టెంబర్లో రాబోతున్న మొబైల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. వీటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీటికి సంబంధించి వీడియోస్ అని మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. ఈ వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.